ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్రోచ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఛానల్ డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం కూడా అందించడం జరుగుతుంది. సో ఆసక్తి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు నా యొక్క వీడియోస్ని ఎప్పటికప్పుడు పొందుతారు. సైకిల్ సంబంధించిన ఆడియో క్లాసెస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దయచేసి వాటిని కూడా చూడండి. తప్పకుండా మీద ఆడియో క్లాసెస్ కూడా నేను రెడీ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఆ డైలీ డిఎస్సీ టెస్ట్ 45కి మీ అందరికీ స్వాగతం. ఆల్రెడీ నా ఛానల్లో 45 వీడియోస్ ఉన్నాయి. దయచేసి మీరు వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎడ్యుకేషన్ పరంగా మీకు బాగా యూజ్ అవుతాయి. సుడోకు పంక్తులను పిల్లవాడు సాధిస్తున్న విద్యార్థిలో గల ఆలోచన. సుడోకు పంక్తులను పిల్లవాడు సాధిస్తున్న విద్యార్థిలో గల ఆలోచన. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, తెలియదు ఆలోచన లేదు. ఓకే. జ్ఞాన నిర్మాణం ద్వారా విద్య జరగాలన్నది. వాట్సన్, బండూరా, వైగోట్స్కి, పావులు. ఫ్రెండ్స్, నా యొక్క వీడియోస్ తప్పకుండా మీరు లైక్ చేయండి గైస్. లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అల్గారిథం అనేది మనకి ఇంకా ప్రేక్షకులకి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలని చెప్పి నేను చాలా రోజుల నుంచి కష్టపడుతున్న వీడియోస్ అనేది మీరు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా లైక్ కూడా చేయండి గైస్. లైక్ చేస్తే మన ఛానల్కి మంచి రెస్పాన్స్ అనేది ఇంకా రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వరుస 4 సరి సంఖ్యల సరాసరి 27. అయినా ఆ 4 సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది? 26, 29, 30, 27. 5 సంఖ్యల సరాసరి 27. ఈ క్రింది వాటిలో ఒక సంఖ్యను తొలగిస్తే సగటు 25 అవుతుంది. ఆ తొలగించిన సంఖ్య ఏది? 35, 30, 26, 27. సో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈ 2 క్వశ్చన్స్ కూడా. ఓకేనా? డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓల్డ్ డిఎస్సికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా నా యొక్క ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. దయచేసి అవి యొక్క వీడియోస్ని చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ పరంగా మీరు యూజ్ చేసుకోండి. ద్వీపకల్ప పీఠభూమిలో లేని నేలలు: నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, లాటరైట్ నేలలు. ఇందిరా పాయింట్ ఈ దీవిలో ఉంది. అండమాన్ నికోబార్, లక్షద్వీపులు, నార్కొండం. దేశాల అభివృద్ధిని కొలవడానికి మెరుగైన కొలమానం: తలసరి ఆదాయం సూచిక, స్థూల జాతీయోత్పత్తి, జీవన ప్రమాణాలు, మానవాభివృద్ధి సూచిక. ఉత్ప్రేరకం అనే రసాయన పదార్థం చర్య వేగాన్ని మార్చుతుంది, చర్యను జరుపుతుంది, చర్య వేగాన్ని మార్చదు, పైవేవి కావు. కుళ్ళిన కోడిగుడ్డు వాసన కలిగిన వాయువు ఏది? సల్ఫర్, క్లోరిన్, హైడ్రోజన్ సల్ఫైడ్. చారిత్రక కట్టడాలకు ఏ వాయువు వల్ల నష్టం వాటిల్లుతుంది? సల్ఫర్ డైఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, కాపర్ సల్ఫైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జామ్ ఈ యొక్క 15 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ లాస్ట్ వీడియోలో 15 సెకండ్స్లో ఉంటుంది. దయచేసి వాటిని చూసుకోండి. ఓకేనా? ద్రాక్ష పండులో ఉండే చక్కెరను ఏమందరు? సుక్రోజ్, లాక్టోజ్, ఫ్రక్టోజ్, మాల్టోజ్ అనే ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో చూసుకోండి. మరుగుజ్జుతనం ఈ క్రింది హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది: థైరాక్సిన్, పారాథార్మోన్, ఇన్సులిన్, వృద్ధి హార్మోన్. నేను తెచ్చిన పుస్తకం అనేది నామీకరణ వాక్యం, ప్రేరణార్థక వాక్యం, హేతువర్ధక వాక్యం, క్రియారహిత వాక్యం. తెలుగుకు సంబంధించిన ఆల్ గ్రామర్కి సంబంధించిన మెటీరియల్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దయచేసి దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏ వాక్యం? తద్ధాత్మక వాక్యం, సందేహార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యం, ప్రేరణార్థక వాక్యం. ది ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ బైలింగ్వల్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, రీడింగ్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ప్రతిరోజు ఈ యొక్క వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. సో చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ గైస్. మీ యొక్క సపోర్ట్ ఈ విధంగా ఉండాలి. నా యొక్క ప్రతి వీడియోని మీరు ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నారు. సో ఇదే విధంగా చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క ఎగ్జామ్స్ని 50 డేస్ టార్గెట్లో పెట్టాను. నా యొక్క ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. ఆ కీ అనేది రాబోతుంది. ఈ యొక్క కీలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో వేయండి. తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ గైస్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్.